హాయ్, మీ లిఖిల్ పుల్లారెడ్డి. మాతృదేవో భవ, పితృదేవో భవ అని వేదాలు పురాణములు చెప్పుతూ ఉన్నవి, ఘోషిస్తూ ఉన్నవి. అయినా కానీ ఈనాటి సమాజంలో తల్లిదండ్రులకు సరైనటువంటి యొక్క విలువ ఇవ్వడము లేదు. ఇది మనకు చాలా మన భారతదేశంలో ప్రజలకు సిగ్గుచేటుగా నాకు అనిపిస్తున్నది. శ్రీరామచంద్రుడు ఉదయమే పట్టాభిషిక్తుడై రాజు కావలసినటువంటి యొక్క మహానుభావుడు తండ్రి మాట విని అరణ్యవాసం వెళ్ళాడు. ఉదయమే చూడండి. శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకుని పోయి చూపించాడు. అటువంటి మహానుభావులు జన్మించిన ఈ భూమి మీద ఈనాటి మానవులు ఎందుకు ఇలా మారారు నాకు అర్థం కాలేదు. 20 సంవత్సరాల క్రితం వరకు బాగానే ఉన్నది. తల్లిదండ్రులు బాగానే చూస్తున్నారు, కొంతమంది బాగానే, నేను చిన్నతనంలో పెద్దలను బాగానే గౌరవిస్తున్నారు, బాగానే ఉన్నది. ఈ మధ్య చాలా దుర్మార్గంగా తయారైంది. ఎందుకో ఈ దేశం ఎట్టబోతుందో నాకు అర్థం కాదు. నా భారతదేశం ఎలా అవుతుందో నాకే చాలా విచారంగా ఉన్నది. కాబట్టి మానవుల మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఎలా ప్రవర్తిస్తే అలాగనే మన పిల్లలు కూడా ప్రవర్తిస్తారు. ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు కోడలు రోజు వారికి ఒక మూకట్లో అన్నం పెట్టి ముంతలో నీళ్లు పోస్తూ ఉండేవారు. మనవడు చూశాడు. చూచి అబ్బా ఏందబ్బా ఇదంటే ఏం చేయాలని ఆయన అన్నాడు. అయితే నేను ఒక ఉపాయం చేస్తానబ్బా, నువ్వు చేయి అన్నాడు. ఏమంటే ఏం లేదు, మా అమ్మ వచ్చి నీకు అన్నం పెట్టింది, నీళ్లు పోస్తాను ముంతలో, అవి పగలగొట్టు, నేను చూసుకుంటా అన్నాడు. అంటే వద్దు నాయన వాళ్ళు నన్ను కొడతారన్నాడు. లేదు నేను ఉండాలని చెప్పాడు. అబ్బా అలాగనే మరుసటి రోజు ఆ కోడలు అన్నం పెడతానే ఆ మూకట్టి కింద పరేశాడు, నీళ్లు పోస్తానే ముంతన పగలగొట్టాడు. అప్పుడు ఆ కోడలు కోపగించుకొని వాళ్ళ మామను తిప్పుతా ఉంది. అప్పుడు మనవడు వచ్చి ప్రతికుంటూ వచ్చి, ఏమిటబ్బా నువ్వు చేసే పని, ఇంత పనికిమాల పని చేస్తావు నువ్వు, ఈ ముకట్లో ఏంటి అనుకున్నావు, ఈ ముంత ఎందుకు అనుకున్నానే పెట్టు, నేను కాపాడుకునేది రేపొద్దున ఈ ముకట్లోనే మా అమ్మకు మా నాయనకు అన్నం పెట్టాలా, ఈ ముకట్లోనే ఈ యొక్క ముంతలోనే నీళ్లు పోయాలి వాళ్ళకు, నువ్వు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా పగలగొట్టావే అని అన్నాడు. అంటే అప్పుడు ఆ కోడలకు ఆ యొక్క కుమారునికి కనువిప్పు కలిగింది. అయ్యో నేను చేసే పని నా కొడుకు చూస్తున్నాడే కాబట్టి అని మళ్ళీ మర్యాదగా గౌరవంగా చూశారు. కాబట్టి చూడండి, మీకు నేను ఒక చిన్న చెప్తున్నాను. నేనేమంటే అప్పుడప్పుడు నేను ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఒక్కోసారి ఊరికి పోతే ఖచ్చితంగా అమ్మను నాయనను పలకరించి వచ్చేవాడిని. ఒకరోజు వేరే పని పడి మా అమ్మను పలకరించలేదు. మా నాయన తోటకాడికి పోయాడు, మా అమ్మను పలకరించి వచ్చేసాను. ఆమె అలిగింది. వాళ్ళ పుల్లారెడ్డి వచ్చి నేను మాట్లాడినని మిగతా వాళ్ళతో అంతా అన్నాను అనమాట. నేను మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ పోతే పిలిచి మాట్లాడలే. ఏమమ్మా అంటే పలకలే. మళ్ళీ పక్కన చెప్పారు, నువ్వు ఆ రోజు మాట్లాడకుండా పోయినావని మీ అమ్మ కోపగించుకుందని. చూడండి, అప్పుడు ఏమ్మా పొరపాట్లేమ్మా, ఏదో పన్నెండు పోయారంటే సరే అయితే అని అన్నీ ఏమన్నా తెలిసిన లాస్ట్లో అన్నం తినిపోను ఆయన అనొచ్చు. అది తల్లి సరేమ్మా అని చెప్పి గౌరవించిపోయారు. కాబట్టి వాళ్ళ ముసలిలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది మన మాట పలకరింపు. వాళ్ళేం ధనధన్యాలు మనం కోరలేదు. కాబట్టి వాళ్ళని గౌరవంగా చూసుకోవని మన బాధ్యత. కాబట్టి మీరు ఇప్పటికైనా మారి తల్లిదండ్రులను పూజించకపోయినా పర్వాలేదు, గౌరవించండి. ఒక చిన్న పని చెప్తాను చూడండి. అమెరికాలో, ఇంగ్లాండ్లో, జర్మనీలో ఉన్న కుక్కలన్నీ మన ఇంట్లో కాలినాయి, కానీ మన తల్లిదండ్రులు మాత్రం ఆశ్రమాల్లో ఉన్నారు, బజార్లో ఉన్నారు. ఏమిటి ఘోరం! ఈ యొక్క పాశ్చాత్య నాగరికత ఎందుకు మనకు? మీరే చూడండి. కాబట్టి మారండి, తల్లిదండ్రులను గౌరవించండి. మీకు ఒక చిన్న కర్ణాటకలో మననే జరిగింది ఒక నెల కిందట ఒక చిన్న సంఘటన. ఏం తెలిసినా, ఒక ఆమె రోజు కోతికి అన్నం పెట్టేది. ఒక నెల రోజు అన్నం పెట్టింది, ఆమె చనిపోయింది. అప్పుడు ఆ కోతి వచ్చి ఆమె చేయి పట్టుకొని ఏడుస్తా ఉంది. చూడండి, వాడరం ఆ కోతి మాట రాగా పాప కన్నీళ్ళు పెట్టుకుంది. చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయ్యో ఏమిటి మానవత్వం లేని మనమే ఇట్లున్నామే, మానవత్వం మనకే లేదు, మూగజీవి అయిన కోతి ఎంతగా బాధపడుతుంది. ఆమె రెండు చేతులు పట్టుకుంది. చూడండి, వీడియో పెడతాను మీకు, ఇప్పుడు వీడియో పెడతాను చూడండి. ఆ వీడియో కూడా చూడాలి మీరు. చూసి కొంతైనా మారతాన్ని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్.